తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో హేవలాక్ బ్రిడ్జిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సందర్శించారు. రాజమండ్రిలో పర్యాటక అభివృద్ధి కోసం 97 కోట్ల రూపాయల నిధులు కేంద్రం మంజూరు చేసిందన్నారు. 44 కోట్ల రూపాయల వ్యయంతో హేవలాక్ బ్రిడ్జి పర్యాటక ప్రాంతంగా సుందరీకరణ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. రాజమహేంద్రవరం సమగ్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి సర్కార్ కట్టుబడి ఉందంటున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు ఇప్పుడు బేజం పడబోతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ దీనికి నిధులు కూడా జారీ చేసింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే 3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న యావలాక్ బ్రిడ్జికి మోక్షం కలగనుంది. ఒక పర్యాటక కేంద్రంగా యావలాక్ బ్రిడ్జిని చేయాలన్న ప్రతిపాదనలు ఇప్పటి వరకు పైలికే పరిమితం అయిపోయినాయి. అయితే ఇప్పుడు 44 కోట్ల రూపాయలతో యావలాక్ బ్రిడ్జిని అభివృద్ధి చేసి ఇక్కడే సమీపంలోనే ఉన్న బిజ్జిలంక వరకు కూడా దీన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ కానీ మామూలు రెస్టారెంట్ కానీ నిర్మించి పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఒక ఆకృతుల్ని తయారు చేసేందుకు ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు. దీని మీద మనతో మాట్లాడడానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ యావలాక్ బ్రిడ్జిని ఆకృతులను తయారు చేయబోతున్నారు, ఎప్పటికి ఇది పూర్తయ్యే అవకాశం ఉంది, ఈ ఎన్ని కిలోమీటర్లు దీన్ని తీసుకోబోతున్నారు, ఏ విధంగా దీన్ని అభివృద్ధి ఇప్పటికైనా మోక్షం కలిగినట్టే భావించాలా లేకపోతే ఇది కూడా ప్రతిపాదనగా పరిమితం అవుతుందా? మనం ఎన్డీఏ కూటమి చాలా స్పష్టమైన హామీతోటి అధికారంలోకి వచ్చాం. ఏదైతే టూరిజంకి అధిక ప్రాధాన్యత ఇస్తామని, అలాగే రాజమహేంద్రవరం పరంగా ఏదైతే ఒక మంచి విశిష్టత ఉందో, ఒక మంచి చరిత్ర ఉందో, సుమారు 100 సంవత్సరాలు సేవ అందించిన హేవలాక్ బ్రిడ్జ్, దానికి ఒక విముక్తి కలిగించాలి. 2014-19లోని ఈ బ్రిడ్జిని రైల్వే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం సేకరించడం ఆనాడు ఎంపీగా ఉన్న మురళీమోహన్ గారి యొక్క కృషి వల్ల అయ్యింది. కానీ క్రమేణా గత 5 సంవత్సరాలు ఈ టూరిజం అనే శాఖనే ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. మరలా ఇప్పుడు పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఇంత విశిష్టత కలిగిన బ్రిడ్జిని మనం ఒక టూరిజం హబ్ కింద తయారు చేయాలి. ఏదైతే సుమారు 3 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉన్న ఈ బ్రిడ్జ్లో ఏషియాలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్. మనం ఫస్ట్ ఫేజ్లో ఒక 18 స్పైక్స్ ఆ టనల్స్ కింద, అంటే ఇది 3 మీటర్లే ఉన్నది ఈ బ్రిడ్జ్ ఒక లెంత్ 3 మీటర్లే, ఇటు 3 మీటర్లు అటు 3 మీటర్లు ఎక్స్పాండ్ చేసుకొని 9 మీటర్లు అంటే సుమారు 30 అడుగుల కింద తయారు చేసి ప్రతి స్ట్రెచ్కి అంటే ఇన్ని మీటర్స్కి ఒక స్ట్రెచ్ కింద ఎక్వేరియం టనల్ అయిన తర్వాత హేవలాగ్రామ్స్తో ఒక టనల్, ఇలాగ టనల్స్ చేసుకొని ఒక స్ట్రెచ్ అయ్యి ఒక 18 స్పైక్స్ అయిన తర్వాత మెట్లమ్మట కింద దిగి అక్కడ ఏదైతే బ్రిడ్జి లంక ఉందో ఆ బ్రిడ్జి లంకలో టూరిజం కింద ఇప్పటికే డెవలప్ చేయాలని ప్రతిపాదన తీసుకొచ్చున్నాం. అక్కడ ప్రజలు దిగి అక్కడ ఏదైతే హాస్పిటాలిటీని అంతా ఎంజాయ్ చేసే విధంగా చెయ్యాలన్న ఒక ఆలోచన, మా ప్రతిపాదనలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. వాళ్ళు మంజూరు చేశారు. అతి దగ్గరలో ఈ రాజమహేంద్రవరమే కాదు, రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష కళ అయిన హేవలాక్ బ్రిడ్జ్ పనుల్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. 5 నెలల్లోనే ఇవన్నీ కూడా సాధించగలుగుతా ఉన్నాం. పుష్కరాలు 2027 మభ్యపెట్టే ఆలోచనే ఉంటే పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలోనే హేవలాక్ బ్రిడ్జికి మహర్దశ మేము మాట్లాడే మంజూరు చేసామని చెప్పచ్చు. కానీ అలా కాదు, అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఇది మా ఎన్డీఏ కూటమి నాయకుల ఒక చిత్తశుద్ధి. దీన్ని ఏదో ఒక విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి, హేవలాక్ బ్రిడ్జిని ప్రారంభించాలి, తద్వారా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తీసుకురావాలి, టూరిజం హబ్ కింద తీర్చిదిద్దాలని ఒక మంచి సంకల్పంతో పనిచేశాం. కేంద్రం సహకరించింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే టూరిజం మంత్రి గారికి, అలాగే కేంద్రంతో సంప్రదించి ఈ వ్యవహారం అంతా కూడా చక్కబెట్టే కార్యక్రమం తీసుకున్న మా ఏదైతే ఈస్ట్ గోదావరి ఎంపీ పురంధేశ్వర్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అతి దగ్గరలో రాజమహేంద్రవరాన్ని ఒక టూరిజం హబ్ కింద తీర్చిదిద్దుతామని అనేక సందర్భాల్లో చెప్పున్నాం. ఆ బాధ్యత కూడా తీసుకున్నాం. అంటే ఒక యావలాక్ బ్రిడ్జ్ గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఒక పక్క పిచ్చికలంక నుంచి ఇటువరకు గోదావరి ఎగువ వరకు కూడా అనేక స్పాట్స్ ఉన్నాయి. దీన్ని అంటే గోదావరి గట్టును కూడా సుందరీకరణ చేయాలని, దీన్ని కూడా పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయాలని చెప్పేసి అంటారు. అలాగే ఒకవైపు ఎయిర్పోర్ట్కి నిన్నే ఎయిర్ బస్సులు ప్రారంభమైనాయి. ఏ విధంగా ఇంకా సుందరీకరణకి, రాజమండ్రి సుందరీకరణకి ఏ విధంగా ఇంకా చర్యలు తీసుకుపోతున్నారు? ఈ హేవలాక్ బ్రిడ్జ్ ఏదైతే 94,44,00,000 ఏదైతే అఖండ గోదావరికి శాంక్షన్ అయి ఉందో దాంట్లో హేవలాక్ బ్రిడ్జ్ షేర్ వచ్చి 40 కోట్లు. దాని తర్వాత పుష్కర్ ఘాట్ నుంచి పుష్కర్ ఘాట్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసుకుంటూ
రాబోయే పుష్కరాలకి ఏదైతే సుమారు 10 కోట్ల మంది భక్తులు తాకిడి ఉంటుందనే అంచనాతో ఈ ఘాట్స్ని ఎక్స్పాండ్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అంటే ఏదో ఈ రాజమండ్రి సిటీ వరకే పుష్కరాలు ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ అన్నది కాకుండా పక్క నియోజకవర్గాలు ఏదైతే రూరల్ రాజమండ్రి రూరల్ కానీ రాజానగరం కూడా కలెక్టివ్ కింద ఒక యూనిట్ కింద తీసుకొని డెవలప్మెంట్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా దాన్ని ఈ 2 నియోజకవర్గాలకు కూడా ఎక్స్పాండ్ అయ్యే విధంగా గోదావరి ఏదైతే పారుతా ఉందో ఆ ఘాట్లన్నింటినీ కూడా డెవలప్ చేయాలన్న ఒక ఆలోచనతో దూరదృష్టితో చేస్తూ ఉన్నాం. ఓ పక్కన ఘాట్స్ చేస్తూ ఉన్నాం, ఒక పక్కన ఏదైతే హ్యావ్లాక్ బ్రిడ్జిని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇంకో పక్కన 5 నెలల్లోనే 20 సంవత్సరాల నుంచి రాజమండ్రి ప్రజల యొక్క కళ ఒక ఎయిర్ బస్ అన్నది రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఎందుకు రావట్లా? ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ఒకే ఒక ఎయిర్పోర్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎందుకు రావట్లా? ఇంత ఎక్స్పాండ్ చేసుకొని ఉన్నాం అయినా కూడా రావట్లేదటనే బాధ ఏదైతే ఉందో వాటన్నిటి కళ నెరవేర్చే విధంగా నిన్ననే మొట్టమొదటి ఎయిర్ బస్ ముంబై నుంచి తీసుకురావడం జరిగింది. డిసెంబర్ 12వ తారీఖున రాజమండ్రి నుంచి ఢిల్లీకి మరొక ఎయిర్ బస్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్ని దృష్టిలో పెట్టుకొని 2027 పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని టూరిజంని డెవలప్ చేయాలన్న ఒక ఆలోచనతో దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఏదైతే ఇచ్చిన ప్రతి హామీతో పాటు అభివృద్ధి అన్నది ఏదో ఒక నియోజకవర్గాన్ని పరిమితం కాకుండా చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల్ని కూడా కలుపుకుంటూ ఎక్స్పాన్షన్ చేసేటట్లు డెవలప్మెంట్ చేసేది కన్స్ట్రక్టివ్గా చేసే ఆలోచనతో మేము ఉన్నాం. ఇది ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్తున్నది. ఏదైతే హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉందో ఈసారి 44 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరైన త్వరలో పనులు చేపడతామని చెప్తున్నారు. అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఇప్పుడున్న 3 మీటర్లని 9 మీటర్లు ఎడల్పు చేసి దాదాపుగా ఈ బ్రిడ్జ్ లంక వరకు కూడా దాన్ని పొడిగించి దాని అనేక ఆకృతుల్ని అందులో ఇన్వెంట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా కొత్తగా ముంబైకి ఢిల్లీకి కూడా సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఆల్రెడీ ముంబై సర్వీస్ నిన్ననే ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఇచ్చే విధంగా అన్ని ప్రధాన కేంద్రాలకు కనెక్టివిటీ ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నాం. దాని ద్వారా ఇక్కడ పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా వచ్చే పుష్కరాలకి పూర్తి స్థాయిలో ఒక రాజమండ్రి సిటీ రూరల్ అలాగే రాజానగరం నియోజకవర్గాన్ని కలిపి ఒక కార్యాచరణతో మాస్టర్ ప్లాన్ అమలుతోటి ముందుకెళ్తున్నట్టుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రవీణ న్యూస్, రాజమండ్రి నుంచి.